హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, చాలా మంది ఫ్రెండ్స్ సార్ కొంచెం ఏమైనా సలహా ఇవ్వగలరా అని అడిగారు. సో నేను మీకు సలహా ఇచ్చేవాడిని కాదు, బట్ ఒక అనాలిసిస్ ప్రకారము మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్స్ ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, మీ ప్రిపరేషన్ లో టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి అనేది ఒక చిన్న సలహా ఇస్తున్నా ఫ్రెండ్స్. ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో కావచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి ఒక వీడియో చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ ఎస్జిటి సిలబస్ ని మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, దేనికి ఎంత సమయం కేటాయించాలి, మీ టైం టేబుల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చేసరికి సక్సెస్ కాగలరా, ఎన్ని డేస్ లో సిలబస్ కంప్లీట్ చేసుకోగలరు అనేది ఒక చిన్న అనాలిసిస్ ప్రకారము క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడము జరిగింది. మీకు చాలా యూజ్ అవుతాదని ఆశిస్తున్నా. సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదే విధంగా ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, ఎస్జిటిని బేస్ చేసుకొని మనం ఒక షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 800 రూపీస్ మాత్రమే. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. అదే విధంగా 17th నుంచి డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 22 వరకు రామానుజన్, ఓకేనా, మనకి ఇక్కడ జాతీయ గణిత దినోత్సవాన్ని బేస్ చేసుకొని డిసెంబర్ 22 వరకు మ్యాథ్స్ కంప్లీట్ వీడియోస్, కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 100 రూపీస్ ఆఫర్ పెట్టాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే ఆ 100 రూపీస్ ఆఫర్ ని వినియోగించుకోగలరు. మ్యాథ్స్ అయితే మీకు టాపిక్ వైజ్ ఉంటుంది, క్లాస్ వైజ్ ఉంటుంది, టాపిక్ వైజ్ వీడియోస్, కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్. సో మొత్తం 3500 ఎగ్జామ్స్ వచ్చాయి. 3500 బిట్స్ వరకు వచ్చాయి. ప్రతి బిట్ కవర్ చేశాము, ప్రతి ప్రాబ్లం కవర్ చేశాము. సో ఎవరికైనా బిల్లింగ్ ఉంటే మ్యాథ్స్ కేవలం 100 రూపీస్ మాత్రమే. ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. చూస్తున్నావు కదా, ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మ్యాథ్స్ ప్యాకేజ్ ని పర్చేస్ చేయగలవు. కేవలం 100 రూపీస్. 8341949272. మరి ఎస్జిటిని మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్ మనకు మెయిన్ గా 3 లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏ కాంపిటేటివ్ అయినా ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే సిలబస్ పైన అవగాహన పెంచుకోవాలి. ఫస్ట్ దేని ప్రిపేర్ అవుతున్నావు, ఏదైనా ఎస్జిటి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, నువ్వు దేనికైతే ప్రిపేర్ అవుతున్నావో దాని యొక్క సిలబస్ పైన ఫస్ట్ అనాలిసిస్ బాగా తెలుసుకోవాలి. చాలా మంది విద్యార్థులు అసలు మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఆ సిలబస్ ఏంటో కూడా సరిగా తెలియదు, అంటే సరిగా అవగాహన ఉండదు. అంటే మీరు ఇక్కడ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మనం ఏ క్లాస్ వరకు ప్రిపేర్ కావాలి, అదే విధంగా ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వెయిటేజ్ ని బేస్ చేసుకుని కూడా మన ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ సిలబస్ తో పాటు ఆ సబ్జెక్ట్స్ యొక్క వెయిటేజ్ అనేది ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి. ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఐ మీన్ ఏ సబ్జెక్ట్ కి ఎంత సమయం కేటాయించాలి, సో ఏ సబ్జెక్ట్ ని ఎలా చదవాలి, ఎక్స్పెషల్ గా, ఓకేనా, ఆ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత టైం టేబుల్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైం టేబుల్ అనేది ఎవరో చెప్తే కాదు ఫ్రెండ్స్, ఎవరో చెప్పే టైం టేబుల్ కాదు. మీకు అనుగుణంగా, ఎక్స్పెషల్లీ మీకు అనుగుణంగా మీరు ఏ సమయంలో చదవగలరు, మీకు ఏ సమయము అనేది ప్రిపరేషన్ కి చాలా అందుబాటులో ఉంటుంది. మీకు టైం టేబుల్ అనేది ఒక చెప్తే కాదు. కొందరు చెప్తూ ఉంటారు మార్నింగ్ 5 to 7 ఇచ్చదువు, 7 to 9 ఇచ్చదువు, 8 ఇచ్చదువు అని. ఆ టైంలో నువ్వు ఖాళీ ఉండాలి కదా. అంటే ఇక్కడ టైం టేబుల్ అనేది మెయిన్ చెప్తే నువ్వు చదివేది కాదు, నీవు ఏ సమయంలో ఖాళీ ఉంటున్నావు, నీ వర్క్ ఏ సమయంలో కంప్లీట్ అవుతుంది, నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నావా, నీ ఫ్రీ టైం ఏముంది, నువ్వు ఏ సమయంలో కేటాయించుకోవాలనుకుంటున్నావు అనేది నువ్వు ఒక టైం టేబుల్ అనేది వేసుకోవాలి. బట్ ఒక చిన్న సలహా ఇవ్వగలను, ఇక్కడ మార్నింగ్ ఎక్కువ సమయం కేటాయించుకోవడము మంచిది. అదొక చిన్న సలహా ఇవ్వగలను. అదేంటో థర్డ్ స్టెప్ లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఓకే, ఈ 3 స్టెప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వీటితో పాటు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం అలవాటు చేసుకోండి. అది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. మరి ఫస్ట్ లెవెల్ ఏం చెప్పాను, సిలబస్ అని చెప్పాను. మరి సిలబస్ మనం ఎస్జిటి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి ఎస్జిటి లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క వెయిటేజ్ చూద్దాం, తర్వాత ప్రిపరేషన్, తర్వాత టైం టేబుల్. ఓకేనా, ఒక 10 minutes లో క్లోజ్ చేద్దాం. ఫస్ట్ సిలబస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మేజర్ సబ్జెక్ట్స్ పరంగా ఫస్ట్ మ్యాథ్స్ 24+6 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ సైకాలజీ, ఇది కూడా 24+6. నెక్స్ట్ మెయిన్ టాపిక్ లో తెలుగు
24 ప్లస్ 6. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా సేమ్ 24 ప్లస్ 6. నెక్స్ట్ పార్ట్ మనము ఈవీఎస్ అని చెప్తున్నాము, సైన్స్ అని చెప్తున్నాము, సోషల్ అన్ని క్లబ్ చేసి రాశాను ఫ్రెండ్స్. సైన్స్, సోషల్, ఈవీఎస్ అన్ని కలిపి 24 ప్లస్ 6. మరి ఇక్కడ 30 అంటే టోటల్ ఎన్ని మార్క్స్ ఫ్రెండ్స్ మనకి ఎస్జిటి అనేది టెట్ సిలబస్ పరంగా చెప్తున్నా. ఎస్జిటి టెట్ సిలబస్ పరంగా చెప్తున్నా. మొత్తం ఎన్ని మార్క్స్ కి అంటే 150 మార్క్స్. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఏదో ట్రై మెథడ్స్ అని చదివాము, ట్రై మెథడ్స్ ఉంటదంటే కదా, ఏంది ట్రై మెథడ్స్ నువ్వు సిలబస్ లో చెప్పలేదు, ఎక్కడికి పోయింది? చాలా మందికి నిజంగా తెలియదు ట్రై మెథడ్స్ అంటే ఏంటి, అది ఏ సబ్జెక్ట్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది కూడా. ఓకేనా? మరి ట్రై మెథడ్స్ అనేది మ్యాథ్స్ 6 మార్క్స్, ఇక్కడ ఈవీఎస్, సైన్స్, సోషల్ ఉంది కదా, ఇక్కడ సైన్స్ 3 మార్క్స్ యాడ్ అవుతుంది, సోషల్ పార్ట్ 3 మార్క్స్ యాడ్ అవుతుంది, ఇక్కడ మ్యాథ్స్ 6 మార్క్స్ యాడ్ అవుతుంది. 6, 3, 3 ఈ 12 మార్క్స్ కలిపి మనం ఏమంటాము అంటే ట్రై మెథడ్స్ అంటాం. అంటే ట్రై మెథడ్స్ మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 12 మార్క్స్ ఉంటుంది. ఆ 12 మార్క్స్ వీటిల్లోనే ఉంటాయి. మ్యాథ్స్ 6, ఈవీఎస్, సైన్స్, సోషల్ అని చెప్పాను కదా, ఇక్కడ సైన్స్ 3, ఈవీఎస్ అదే సోషల్ 3, 3, 3, 6, 2 సబ్జెక్ట్స్, మ్యాథ్స్ 1, ఈ 3 కలిపి మనం ట్రై మెథడ్స్ అని చెప్తాము. మొత్తం వచ్చేసరికి 12 మార్క్స్. ఇది సబ్జెక్ట్, దాని యొక్క వెయిటేజ్. అంటే కంటెంట్ 24, మెథడ్స్ పరంగా 6 మార్క్స్. 6, 6, 6, 6, 6 అంటే 30 మార్క్స్ కి మెథడ్స్ ఉంటుంది, 120 మార్క్స్ కి కంటెంట్ ఉంటుంది. ఇది ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ లో ఉండేటువంటి వెయిటేజ్ మార్క్స్ ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్ ఈక్వల్ ప్రయారిటీ, అంటే మార్క్స్ అనేటివి సేమ్. మరి ఇక్కడ మెయిన్ గా మ్యాథ్స్ పరంగా చెప్పాము అనుకోండి. ఇప్పుడు మ్యాథ్స్ లో ఎస్జిటి వాళ్ళకి మొత్తము 6 టాపిక్స్ ఉన్నాయి. ఆ 6 టాపిక్స్ ఏంటి? సంఖ్యా వ్యవస్థ, సాంఖ్యక శాస్త్రము, రేఖా గణితము, క్షేత్రమితి, బీజ గణితము, అంక గణితము. ఈ 6 టాపిక్స్ లో ఇక్కడ మ్యాథ్స్ ప్రిపరేషన్ పిల్లలు చాలా వరకు మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే ఇలాగే ప్రిపేర్ కావాలని నేను చెప్పను, బట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మ్యాథ్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే కొందరు పిల్లలది క్లాస్ వైజ్ చేస్తూ ఉన్నారు. మరి క్లాస్ వైజ్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, టాపిక్ వైజ్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? అది మన ఎగ్జామ్స్ అయితే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వరకు టాపిక్ వైజ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, క్లాస్ వైజ్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే 100 రూపీస్ కి ఉంది ఆఫర్, ఎక్స్పెషల్లీ మ్యాథ్స్. మరి మ్యాథ్స్ ఎలా తీసుకోవాలి, ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా. మీరు క్లాస్ వైజ్ గా అలవాటు పడి చదవండి, నేను కాదు అని లేను. మరి ఇలా చదవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తా, ఇలా చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తా. మరి 3rd క్లాస్ తీసుకున్నావు, 3rd క్లాస్ లో సంఖ్యల పరంగా చెప్పావు అనుకోండి, లేదా ఇంకో టాపిక్ తీసుకున్నావు అనుకోండి, సంఖ్యలు, సహజ సంఖ్యలు ఇక్కడ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్, బేస్ సంఖ్యలు ఎక్కడో ఉంటాయి, సరి సంఖ్యలు ఎక్కడో ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడెక్కడో కాన్సెప్ట్, ప్రధాన సంఖ్యలు ఎక్కడో ఉంటాయి, సంయుక్త సంఖ్యలు ఎక్కడో ఉంటాయి, నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు ఎక్కడో ఉంటాయి, కరణీయ సంఖ్యలు ఎక్కడో ఉంటాయి. అంటే క్వశ్చన్స్ పరంగా అంటే 3rd క్లాస్ లో 1, 4th క్లాస్ లో కంటెంట్, 5th క్లాస్ అంటే 3rd ఎక్స్టెన్షన్ 4th, 4th ఎక్స్టెన్షన్ 5th, 5th ఎక్స్టెన్షన్ 6, అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు టాపిక్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. అంటే నువ్వు 3rd క్లాస్ లో సరి సంఖ్యలు చదివి 4th క్లాస్ లో బేస్ సంఖ్యలు అలా చదవడం కష్టం కదా. అంటే 3rd క్లాస్ చదివా మీరు సరి సంఖ్యలు చదివి వదిలేస్తావు, నెక్స్ట్ బేస్ సంఖ్యలు చదవాలి, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి, ఆ నెక్స్ట్ ఇంకోటి, అలా చదవద్దు అని చెప్తున్నాను. నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్య వ్యవస్థ తీసుకున్నావు అనుకో, నెంబర్ సిస్టమ్ తీసుకున్నావు అనుకో, ఈ నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకొని మొత్తం టాపిక్స్ పైన ఒక నోట్స్ నీట్ గా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, దాని ఎక్స్టెన్షన్ 9th 10th కూడా, 3rd to 8th దాని యొక్క ఎక్స్టెన్షన్ 9th 10th లో కూడా ఉంటే క్లియర్ గా ఆ టాపిక్ పైన ఒక సిలబస్ అనాలిసిస్ చేసుకొని క్లియర్ గా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావు అనుకో, అది నీకు రివిజన్ కోసము ఇక్కడ 1 month పట్టిన రివిజన్ కోసం 2 days కన్నా ఎక్కువ పడ్డది ఫ్రెండ్స్. అది నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. జస్ట్ 2 or 3 days లో రివిజన్ మొత్తం కంప్లీట్ చేయగలము. అది నీకు రివిజన్ కి బెస్ట్ సొల్యూషన్ గా నేను చెప్పగలను. అంటే ఇక్కడ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీజగణితం, క్షేత్రమితి తీసుకున్నావు అనుకో, క్షేత్రమితి అన్ని క్లాసుల్లో ఉంటుంది. ఒక క్లాస్ లో చతురస్రం ఇస్తాడు, ఇంకో క్లాస్ లో దీర్ఘ చతురస్రం ఇస్తాడు, ఒక క్లాస్ లో త్రిభుజాలు అంటాడు, ఒక క్లాస్ లో ఘనము దీర్ఘ ఘనం అంటాడు, ఒక క్లాస్ లో స్తూపము శంకు కోన్ అంటాడు, ఇంకో క్లాస్ లో వృత్తాలు అంటాడు. సో ఏ క్లాస్ లో ఒక్కో టాపిక్ యాడ్ చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు మీరు టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి మొదటి లెసన్ పేరు ఉంటే చూడండి, అక్కడ ఏ లెసన్ ఏ టాపిక్ సంబంధించింది. ఫస్ట్ లెసన్ సంఖ్యా వ్యవస్థ, సెకండ్ లెసన్ క్షేత్రమితి, అలా నీట్ రాసుకోండి. రాసుకొని ఇప్పుడు 3rd క్లాస్ లో క్షేత్రమితి ఎక్కడుంది, 4th క్లాస్ లో ఎక్కడుంది, 5th క్లాస్ లో ఎక్కడుంది, అవన్నీ గ్యాదర్ చేసుకొని మన టాపిక్
ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకుని ఎక్కడ ఇచ్చాడు, సర్కిల్స్ ని బేస్ చేసుకుని ఎక్కడ ఉన్నాయి, స్క్వేర్ ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ నీట్ గా మీరు ఒక ప్లానింగ్ ప్రకారం రాశారనుకోండి. మనమైతే అలాగే చేస్తాం. క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను చెప్పిన మెథడే చేశాను. ఓకేనా? అలా నీట్ గా ఫామ్ చేసుకున్నారు అనుకోండి. అలా ప్రిపేర్ చేస్తే మీకు ఏ టాపిక్ మిస్ కాదు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఏంటంటే ఏ టాపిక్ మిస్ కాదు. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ సక్సెస్ అయిందనుకోండి, మీరు సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఉంది చూడండి. ఇప్పుడు అది రివిజన్ కి బెస్ట్ సొల్యూషన్. అప్పుడు మీరు పైన చదువుకుంటూ, అంటే మీరు ఫస్ట్ నీట్ గా నోట్స్ రాసుకుని పోయింటారు కాబట్టి, సో ఇప్పుడు రివిజన్ కి ఫస్ట్ 1 వీక్ పడుతుంది అనుకోండి. ఫస్ట్ రివిజన్ కి, సెకండ్ రివిజన్ కి 3 డేసే పడుతుంది. నెక్స్ట్ థర్డ్ రివిజన్ కి 1 డేనే పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము ప్రిపేర్ అయిన టాపిక్ కాబట్టి ఫస్ట్ 10 డేస్ పడితే నెక్స్ట్ 7 డేస్ పడుతుంది, నెక్స్ట్ 5 డేస్ పడుతుంది. అలా రివిజన్స్ ఎక్కువ సార్లు చేయడం వల్ల మీకు బెస్ట్ సొల్యూషన్ కి బెస్ట్ రిజల్ట్, బెస్ట్ అవుట్పుట్ అనేది ఈజీగా వస్తుంది. ఇది మ్యాథ్స్ ప్రిపరేషన్ కదా. నెక్స్ట్ సైకాలజీ ప్రిపరేషన్. ఇంకోటి మ్యాథ్స్, ఈ రోజు నెంబర్ సిస్టమ్ చేసామనుకో, సంఖ్యా వ్యవస్థ. నెక్స్ట్ క్షేత్రమితి చేసామనుకో, క్షేత్రమితి చేస్తూ నెంబర్ సిస్టమ్ ఒకసారి రివిజన్. ఇప్పుడు క్షేత్రం మీద ప్రిపేర్ అవుతున్నావు, ఆల్రెడీ సంఖ్యా వ్యవస్థ ప్రిపేర్ అయ్యావు అనుకో, 1 గంట సంఖ్యా వ్యవస్థను ఒక్కసారి రికలెక్ట్ చేసుకో. నెక్స్ట్ క్షేత్రం ఇది, నెక్స్ట్ బీజగణితం అనుకో, మళ్ళీ అంతకుముందు సంఖ్యా వ్యవస్థ 1 అవర్ చేసావు అనుకో, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కి అయిపోతుంది. నెక్స్ట్ క్షేత్రం ఇది. అలా ఒక క్యుములేటివ్ గా నువ్వు రికలెక్ట్ చేసుకుంటూ చదివితే సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ అర్థమవుతుంది, నీకు టైం సేవింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఈ ప్రిపరేషన్ కి పర్ డే 6 to 8 అవర్స్ చదివితేనే, ఏదో నేను 1 అవర్ చదువుతాను అంటే సరిపోదు ఫ్రెండ్స్. 6 to 8 అవర్స్ లేదా 9 to 10 అవర్స్ చదివితేనే ఈ ప్రిపరేషన్ సెట్ అవుతుంది. మీరు టైం కూడా కేటాయించుకోండి. నెక్స్ట్ సైకాలజీ. మరి సైకాలజీ అనేది అంత సింపుల్ గా కొందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, సార్ నా సిలబస్ సైకాలజీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటారు. ఎక్కడ కంప్లీట్ అయింటుందంటే చెప్పమంటారా వాళ్ళకి? ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోయి నా సైకాలజీ కంప్లీట్, నేను సైకాలజీలో 100% పర్ఫెక్ట్ సార్, ఒకసారి మొత్తం చదివేశానంటారు. ఒకసారి చదివితే వచ్చేది కాదు ఫ్రెండ్స్, అది సైకాలజీ. ఓకేనా? ఒకసారి చదివితే వచ్చేది కాదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. శిశువికాసం కానివ్వండి, వైయక్తిక భేదాలు కానివ్వండి, అది ఏ టాపిక్ అయినా కానివ్వండి. ఓకేనా? 1కి 2 సార్లు, 2కు 3 సార్లు, అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అభ్యసనం కానివ్వండి. ఆ టాపిక్స్ లో ఉండేటువంటి ఫస్ట్ అభ్యసనంలో ఉండేటువంటి సబ్ టాపిక్స్ అన్ని నీట్ గా రాసుకోండి. నీట్ గా ప్రిపేర్ అవుతున్నాడు. అక్కడ సైంటిస్టుల పేర్లు ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, శిశువికాసం ఏంటి, వైయక్తిక భేదాలు ఏంటి, ప్రత్యేక అవసర పిల్లలు, ఏదైనా కానివ్వండి, టాపిక్ ప్రకారము మీరు నీట్ గా ప్రిపేర్ అయితే 100% సక్సెస్ అవుతారు. అది కూడా ఒక ఆర్డర్ లో ఉండాలి. ఎలా అంటే ఎలా చదవకూడదు, ఒక ఆర్డర్ లో చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. బట్ సైకాలజీ మాత్రము నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. నెక్స్ట్ తెలుగు క్లాస్ కన్నా ఫస్ట్ వ్యాకరణం పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ క్లాస్ వైజ్ ఓకేనా, బట్ దానికన్నా ముందు ఫస్ట్ వ్యాకరణం మీద పట్టు సాధించిన తర్వాత క్లాస్ వైజ్ కి వెళ్ళండి. మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టెక్స్ట్ బుక్లు గ్యాదర్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోకుండా ఈ ప్రిపరేషన్ అంతా అనవసరం. ఇప్పుడు దాకా చెప్పిందంతా అనవసరం. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే 3rd to 8th క్లాస్ కంపల్సరీ ఉండాలి. 9th 10th కూడా మీకు కంపల్సరీ ఉండాలి. కొత్త టెక్స్ట్ బుక్స్ నాకు అది దొరకలేదు, అవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, అంతేకాని వినడానికి బాగోవు. ఓకేనా? నెక్స్ట్ తెలుగు పైన మీరు ఫస్ట్ వ్యాకరణం మీద ఫోకస్ చేయండి. అంటే సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, నెక్స్ట్ వర్ణమాల, బేసిక్ కాన్సెప్ట్ పక్క ఒక బిట్, వర్ణమాల, నెక్స్ట్ వాక్యాలు, ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, అర్థాలు, నానార్థాలు, జాతీయాలు, పొడుపు కథలు, ఇలా ఏదైతే టాపిక్ తీసుకోండి. ఫస్ట్ వాటి మీద ఫస్ట్ సందులు అంటే మళ్ళా సందులో గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, వృద్ధి సంధి, ఓకేనా, గసల దవాది సంధి, ఇంకా ఎన్ని సందులు ఉన్నాయో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్ పైన ఎప్పుడైతే గ్రిప్ పెంచుకుంటారో మీరు అప్పుడు టెక్స్ట్ బుక్ పట్టుకున్నప్పుడు వెనక వ్యాకరణం పాటు మీరు సులువుగా చేసుకుని వెళ్ళిపోతారు. దాంతో పాటు టెక్స్ట్ బుక్ లో పాత్రల పేర్లు నోటెట్ చేసుకోండి. లెసన్ లో వచ్చేటువంటి క్యారెక్టర్ నేమ్స్. నెక్స్ట్ లెసన్లు ప్రక్రియ ఇతివృత్తము కవిపరిచయము. ఈ మధ్య ఉద్దేశం కూడా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే ఒక ఉద్దేశం ఇచ్చేసి ఇది ఏ పాఠ్య భాగానికి సంబంధించిన ఉద్దేశము అడుగుతున్నాడు. కాబట్టి ప్రక్రియ, ఇతివృత్తము, పాఠ్యభాగ ఉద్దేశము, దాంతో పాటు కవి పరిచయాలు చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఆ లెసన్ లో వచ్చినటువంటి పాత్రల పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగు ప్రిపరేషన్. నెక్స్ట్ ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు ఎలా చెప్పాను, ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ ఫస్ట్ గ్రామర్ పైన పట్టు సాధించండి.
గ్రామర్ పైన బాగా పట్టు సాధించండి. అది టెన్సెస్ కావచ్చు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఓకేనా, ఫస్ట్ టాపిక్ మీద గ్రిప్ పెంచుకోండి. గ్రామర్ మీద పట్టు సాధించండి బాగా. ఏ గ్రామర్ తీసుకున్న దానిపైన మినిమం మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు ఆ లెసన్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ ఇంగ్లీష్ నేను ఒకటి చెప్పగలను ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ ను 2-3 సార్లు తిరిగేసేయండి. అంటే తిరిగేయడం అంటే స్టార్టింగ్ ఇలా తిప్పేయడం కాదు. అంటే టెక్స్ట్ బుక్ ని 2-3 సార్లు ఖాళీ సమయంలో ఒక్కసారి లెసన్ మొత్తం చదవండి. 1-2 సార్లు లెసన్ ఫ్రీ టైం. ఇప్పుడే మీకు ఫ్రీ టైం ఉండేది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత టైం ఉండదు. అప్పుడు లెసన్స్ ని కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 2-3 సార్లు లెసన్స్ బాగా చదివితే ఆ ఫ్లో వచ్చేస్తుంది, సెంటెన్స్ ఫార్మేషన్ లో ఫ్లో వచ్చేస్తుంది. మీరు ఈజీగా గ్రామర్ ని ఐడెంటిఫై చేయగలరు ఇంగ్లీష్. నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ప్రతి పాయింట్ మీరు క్లియర్ గా నోట్ చేసుకోవాలి. ఆ టాపిక్ పైన ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు టాపిక్ ప్రతి బిట్ ఆ క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ల కన్నా ఇండైరెక్ట్ క్వశ్చన్ వస్తున్నాయి కాబట్టి ప్రతిదీ నోట్ చేసుకొని ఆ క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగచ్చు అని ప్రతిదీ ఏది మిస్ చేసుకోవద్దు. క్వశ్చన్ లో ప్రతిదీ పార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏది మిస్ చేసుకోవద్దు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ప్రకృతి వికృతి. మనము ప్రకృతి చదివితే వికృతి చదవటం. అదే క్వశ్చన్ రివర్స్ అడుగుతున్నాడు. ఈ క్రింది వారిలో ప్రకృతిని గుర్తించండి అంటున్నాడు, ఈ క్రింది వారిలో వికృతి పదాన్ని గుర్తించండి అంటున్నాడు. మన ప్రకృతి అంటే అగ్ని అంటే అగ్గి అని చెప్పగలము. ఓకేనా, సత్యము అంటే సత్యము అని చెప్పగలము. ఓకేనా, కానీ అది ఏది ప్రకృతి ఏది వికృతి తెలియకపోయినా కానీ కష్టమే. సో ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా చదువుకోవాలి. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకూడదు. 140, 145 అంత సింపుల్ గా రావు ఫ్రెండ్స్. వాళ్ళ శ్రమ ఉంటది, వాళ్ళ కష్టం అనేది ఖచ్చితంగా ఉంటది. ఊరికేనే స్కోర్ రాదు. ఆ స్కోర్ కి తగినటువంటి ఫలితము, ఆ స్కోర్ కి తగినటువంటి కష్టం వాళ్ళు పడింటారు. ఆ కష్టం పడింటారు కాబట్టి వాళ్ళు ఆ స్కోర్ సాధించగలరు. మీరు కూడా కష్టపడితే మీకు కూడా స్కోర్ రావడం పెద్ద కష్టమైతే కాదు. టెట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. టెట్ స్కోర్ అనేది డిఎస్సి కూడా వెయిటేజ్ ఉంటుంది. ఇది మన సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఇన్నర్ ఏంటి. నెక్స్ట్ ప్రిపరేషన్. ఇప్పుడే చెప్పాను చూడండి, ఒక సబ్జెక్ట్స్ పైన ఎలా ప్రిపేర్ కావాలనేది. మరి మీకు వీటిలలో ఏ సబ్జెక్ట్ ఈజీ, ఏ సబ్జెక్ట్ కష్టం? కొందరు సైకాలజీ చాలా కష్టం అంటావు, ఏమి 1 గంట ఎక్స్ట్రా కేటాయించుకో. నాకు అసలు మ్యాథ్స్ రాస్తారంటారు, కొందరు డైలాగ్ పెట్టేస్తారు మెసేజ్, అబ్బా సార్ నాకు మ్యాథ్స్ ఒక్కడు కూడా రాదు సార్, అసలు నాకు మ్యాథ్స్ అంటే భయపడితే భయపెడుతూనే ఉంటది. నువ్వు భయపడుతున్నావు అనుకో, నేను నిన్ను భయపిస్తూనే ఉంటా. ఎప్పటి వరకు? నువ్వు భయపడుతూనే ఉంటావు కాబట్టి నువ్వు భయపడేంత వరకు నేను భయపిస్తూనే ఉంటా నిన్ను. ఒక్కసారి ఎదురు తిరిగితే కదా నీకు ఆ భయం అనేది నీ మైండ్ లో నుంచి పోతుంది. ఆ ఎదురు తిరగాలి, ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ పెంచుకోవాలి. ఆ సబ్జెక్ట్ ను ఒక్కసారి మ్యాథ్స్ మీద పట్టు సాధిస్తే మ్యాథ్స్ కి నువ్వు భయపడవు, నువ్వంటే మ్యాథ్స్ భయపడుతుంది. ఆ టాలెంట్ నువ్వు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, భయము అనేది ఎప్పుడైతే నీలో వన్స్ నెగిటివ్ కలుగుతుందో ఆ నెగిటివ్ నీకు పరమ శత్రువుగా మారి నీ స్కోర్ కి చాలా తగ్గించడానికి అదే ట్రై చేస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలో ఉండకు. సో ఏ సబ్జెక్ట్ అంటే నీకు కష్టంగా ఉంది, ఏ సబ్జెక్ట్ మీద నువ్వు స్కోర్ ఎక్కువ చేయలేకపోతున్నావు, అంతకుముందు రాసింటే నువ్వు ఏ సబ్జెక్ట్ లో స్కోర్ తగ్గింది, ఇప్పుడు కొత్తగా రాస్తున్నావు అంటే నీ ప్రిపరేషన్ ఇంకా స్టార్టింగ్ లో ఉంటే అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వు. లేదా ప్రిపరేషన్ సాగించావు అంటే నీ సబ్జెక్ట్ దేని పరంగా డల్ గా ఉన్నావు అనేది ఎలా తెలుస్తుంది? ఎగ్జామ్స్ రాయడం వల్ల తెలుస్తుంది. అదే ఇంత చెప్పాను చూడండి, ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉండాలి. ప్రతి టాపిక్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి రివిజన్ చేయాలి. ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఒక ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది. ఒక చదివి వదిలేసి నాకు ఆ టాపిక్ అయిపోయింది అంటే, అయిపోవడం అనేది ఎంతవరకు అయిపోవడము? అర్ధగంట చదివినా అయిపోవడమే, గంట చదివినా అయిపోవడమే, 2 గంటలు చదివినా అయిపోవడమే, పేపర్ ఊరికే తిప్పుకుంటూ పోయినా గానీ అయిపోవడమే. అయిపోవడం కాదు, ఆ సబ్జెక్ట్ పైన నువ్వు ఎంత నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. అలా మీ ప్రిపరేషన్ అనేది కొంచెము కేటాయించుకోండి. నెక్స్ట్ టైం. మీరు జాబ్ చేస్తుంటే ఎలా ఉంటుంది, మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? మ్యారీడ్ ఉమెన్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క వర్క్ ఎలా ఉంటుంది, ఇంటి దగ్గర ఫ్రీగా ఉండి ప్రిపరేషన్ ఉండే వాళ్ళకు ఎలా ఉంటుంది? ఇక్కడ 3 టైప్స్ ఉన్నారు. ఆ 3 టైప్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఒక్కసారి చూద్దాం. మళ్ళీ మన ప్రిపేర్ అయ్యేటువంటి వారి విద్యార్థులు 3 టైప్స్ అని చెప్పాను చూడండి. ఒకటి, కోచింగ్ కు వెళ్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొందరు మ్యారీడ్ చేసుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ ప్రిపరేషన్ ఇంకొకలా ఉంటుంది. ఇంట్లో ఓన్లీ ప్రిపరేషన్ కోసమే ఉంటారు చూడండి, వాళ్ళు ఒకలా ఉంటారు. మనం అనుకుంటాము నీకేం పని లేదు కదా, ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అవుతున్నారేమని. వాళ్ళే ప్రిపరేషన్ తక్కువ ఉంటది ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే.
ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఒకటి ఉంటుంది, స్పెషల్ రూమ్ ఒకటి ఉంటుంది. ఆ ఫోన్ బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఓకేనా? సో అది ఇంకా పర్సనల్స్ మనం మాట్లాడుకోవడం బాగోదు. సో సమయం కొంచెము స్టడీ మీద కేటాయించుకోండి, సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీ ప్రిపరేషన్ టైం టేబుల్ ఏ విధంగా ఉండేది అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మార్నింగ్ కేటాయించుకోండి. అది మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు, కోచింగ్ కి వెళ్లే వాళ్ళు కావచ్చు, లేదా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కావచ్చు. నైట్ వీలైనంత వరకు త్వరగా నిద్రపోయి మార్నింగ్ ఎక్కువ సమయం కేటాయించుకోండి అని ఒక మాట అయితే చెప్పగలను ఫ్రెండ్స్. మరి ఏ టైంలో ప్రిపరేషన్ అనేది మీ ఒపీనియన్. మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో, మీరు ఏ టైంలో చదవగలరో, మీకు ఏ టైంలో మైండ్ కి రీచ్ అవుద్దో నాకైతే తెలియదు. కాబట్టి దానికి నేను చెప్పేటువంటి వాణ్ణి అయితే కాదు. సో చాలా మంది ఈ టైంలో చదువు అంటారు, కానీ అది చెప్పేవాడిని అయితే నేను కాదు. ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను నేను అది. బట్ పర్ఫెక్ట్ మెథడ్ ఏంటంటే మీకే వదిలేయాలి టైం టేబుల్. సో టైం టేబుల్ మీది, బట్ ప్రిపరేషన్ మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఒక షెడ్యూల్ వేసుకొని చదువుకోండి. అంటే పలాన్ టైం పలాంటి, అది టైం టేబుల్. మరి టైం టేబుల్ లో మార్నింగ్ ఎక్కువగా కేటాయించుకోండి అంటున్నా. మరి మార్నింగ్ ఎప్పుడు కేటాయించుకోవాలంటే చాలా వరకు ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేలా 6-7 క్లాస్ సరిపోదు. ఓకేనా? గర్వంగా నేను 7 లేస్తాను, నేను 8 లేస్తానని చెప్పుకోవడం బాగోదు ఫ్రెండ్స్. ఈవెన్ 6 లేస్తామన్నా కానీ మంచి పద్ధతి కాదు. నువ్వు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నావు, కాబోయే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నిలబడాలని ప్రిపేర్ అవుతున్నావు. సో నీకు సమయము 2 నెలలు ఉండని, 3 నెలలు ఉండని, 5 నెలలు ఉండని, ఎంత సమయం కానీ నీ టార్గెట్ 3 మంత్సే. 3 మంత్స్ కాదు, 2.5 మంత్ నీ టార్గెట్. ఇది ఆల్రెడీ డిసెంబర్ అయిపోయినకి వచ్చింది కదా. ఓకేనా? జనవరి ఫిబ్రవరి నీ టార్గెట్. సిలబస్ కంప్లీట్ చేయాలి. నువ్వు జనవరి ఫిబ్రవరి కల్లా సిలబస్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఎంత లేట్ అయినా కానీ అది కేవలం నువ్వు రివిజన్స్ కోసమే ఉపయోగించుకోవాలి. కీప్ ఇట్ మైండ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 4:30కి మాక్సిమం 4:30 అంతకన్నా ఓకేనా, అంటే తర్వాత లేకూడదు. ఓకేనా? ప్రిపేర్ అవుతున్నావు అంటే నువ్వు ఎంతవరకు లేస్తున్నావో నీకు అర్థమైంటుంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరమే లేదు. బాయ్స్ అయితే ఎన్నింటికి లేస్తారో మీకు అర్థమైంటుంది, గర్ల్స్ కూడా మీకు ఎన్నింటికి లేసి ఉంటారో మీకు అర్థమైంటుంది. సో 4:30కి లేసేసి ఒక చిన్న మీకు అలవాటు ఉంటే ఓకేనా, ఏదైనా ఎక్సర్సైజ్ కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, ఏదైనా కొంచెం 15 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిపోయిన తర్వాత 5కి స్టార్ట్ చేసుకున్నా చాలు. ఇక్కడ 5కి స్టార్ట్ చేసుకున్న 5 to 7 వరకు మాత్రము 2 అవర్స్ బాగా కేటాయించుకోండి. మనసును రిలాక్స్ గా పెట్టుకొని ఓకేనా, ఫ్రీగా ఆ సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ తో చదవండి. ఒక 2 అవర్స్ పర్ఫెక్ట్ గా కేటాయించుకోండి. లేదా 7:30 వరకు చదివినా పర్లేదు. అక్కడ 2.5 అవర్ ని ఓకేనా, ఒక 1 అవర్ తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చేసి మళ్ళా 1.5 అవర్. అలా ఫస్ట్ స్టెప్ ఇది. ఉదయం మార్నింగ్ ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు. అది గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్ గానీ, ఈవెన్ మ్యారీడ్ వాళ్ళు కూడా 7 వరకు చదవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నైట్ నిద్రపోయేటప్పుడు వర్క్ చేసుకొని ఓకేనా, పాత్రలన్నీ క్లీన్ చేసుకొని మార్నింగ్ దీనికి ఉపయోగించుకోవచ్చు. మీరు నైట్ అన్ని అక్కడే పెట్టేసి మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు అనుకుంటే ఆ క్లీనింగ్ కే మార్నింగ్ అంతా టైం వేస్ట్ అవుతుంది. చాలా వరకు మార్నింగ్ ప్రిపరేషన్ పెట్టుకోండి, నైట్ క్లీనింగ్ పెట్టుకోవడం మెయిన్ సక్సెస్. ఓకేనా? మ్యారీడ్ ఉమెన్స్ కి. నెక్స్ట్ ఇక్కడ ఈ సమయం అయిపోయి ఉంటుంది కదా, తర్వాత ఇంకా డే టైం అనేది ప్రిపరేషన్ మీ షెడ్యూల్, మీ ఇష్టం ఫ్రెండ్స్. దానికి నేనైతే చెప్పలేను. నైట్ టైం మాత్రం మళ్ళీ ఒక 2 అవర్స్ కేటాయించుకోండి. ఓకేనా? 2 అవర్స్ కేటాయించుకోండి. ఓకేనా? మార్నింగ్ ఒక 2.5 అవర్, నైట్ ఒక 2 అవర్స్, ఇక్కడే 4.5 అవర్ వస్తుంది. ఇంకా మధ్యలో ప్రిపరేషన్ ఒక 3 అవర్స్ to 4 అవర్స్ అనేది మీరు ఒక షెడ్యూల్ వేసుకొని చదువుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ గా, ఇక్కడ సైకాలజీ కానివ్వండి, మార్నింగ్ షెడ్యూల్ లో సైకాలజీ కానీ మ్యాథ్స్ కానీ కొంచెం కేటాయించుకుంటే మంచిదని నా ఆలోచన. ఓకేనా? మిగతా సబ్జెక్ట్స్ కూడా అది మీ ఒపీనియన్. ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇలా ఒక షెడ్యూల్ వేసుకొని చదివితే ఓకేనా, మీకు 2.5 to 3 months కల్లా సిలబస్ క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 2.5 to 3 months. ఓకేనా? మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఫస్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకొని ఒక ఆర్డర్ లో చదివితే 2.5 to 3 months కల్లా ఒక ప్రణాళిక ప్రకారం చదివితే ఫస్ట్ నోట్స్ ప్రిపరేషన్ హెవీగా చేయాలి. ఏదో గంట చదివేసి నాకు 3 months కి అయిపోతుంది అంటే నువ్వు 1-2 గంటలు పడితే 1-2 గంటలు చదివితే టెట్ సిలబస్ సంవత్సరానికి కూడా అయిపోదు ఫ్రెండ్స్. ఇది వాస్తవము. సంవత్సరానికి కూడా అయిపోదు. ఓకేనా? సో ఒక 8 అవర్స్ కేటాయించుకుంటూ మీ ప్రిపరేషన్ కొంచెం ఫోకస్ చేసుకుంటే ఒక 3 months కి ఒకసారి సిలబస్ పైన అవగాహన పెంచుకొని తర్వాత ఇంకా ఫస్ట్ టైం రివిజన్, సెకండ్ టైం రివిజన్, ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా చదువుతూ వెళ్తే నువ్వు నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక దానిపైన ధీయుడిగా తయారవుతావు. సో ఆ సబ్జెక్ట్ మీద నీకు మంచి గ్రిప్ వస్తుంది. సో ఏ క్వశ్చన్ ఎక్కడుంది, పేజ్ నెంబర్ పలానా లెసన్ తో సహా చెప్పగలవు.
ఇప్పుడు ఫలాని టాపిక్ ఇచ్చాను కదా అమ్మ కోసం అని చెప్పామనుకోండి, వెంటనే అది ఏ లెసన్ ఏంటో చెప్పగలగాలి మీరు. ఓకేనా, కప్పతల్లి పెళ్లి అని చెప్పామనుకో, కప్పతల్లి పెళ్లి అది ఎక్కడుంది అని అడగకూడదు. కప్పతల్లి పెళ్లి ఎక్కడుంది, అది తెలుగు లెసను. ఓకేనా, కప్పతల్లి పెళ్లి అంటున్నాము, అది గేమ్ రూపంలో వాడింటారు. ఎవరి గురించి సో ఆన్ ఎవరు పలాని కవి, అది ఏ క్లాస్ లో ఉంది, 7th క్లాస్ లో ఉంది. ఎన్నో లెసన్ లో ఉంది, ఐ థింక్ 7th లెసన్ అనుకుంటా. ఇలా వెంటనే మైండ్ లోకి రావాలి. యదా 7th క్లాస్ 8th లెసన్, ఇలా మీకు ఆ నోటెడ్ కావాలి. ఎప్పుడైతే అదంశ చిత్రాలు అంటున్నామో 8th క్లాస్ లో ఉందేమో తెలుగులో, నెక్స్ట్ అమ్మ కోసం అంటున్నామో 8th క్లాస్ లో ఉందేమో, అలా మీకు పాఠ భాగాలు ఎప్పుడైతే మైండ్ లో ఫిక్స్ కావాలి. శంకు స్తూపం కోడు మ్యాథ్స్ పరంగా చెప్తే ఏ క్లాస్ లో ఉన్నాయి, 9th క్లాస్ లో ఉంటాయేమో. గణము దీర్ఘగణము అని చెప్పేమనుకో 8th క్లాస్ లో ఉంటాయేమో. పలానా టాపిక్ పలానా లెసన్ లో ఉందని ఎప్పుడైతే నువ్వు చెప్పగలవో ఆ సబ్జెక్ట్ పైన అప్పుడు నీకు గ్రిప్ వస్తుంది. అవి నేను నేర్చుకోమని చెప్పడం లేదు, సబ్జెక్ట్ పైన అంత నాలెడ్జ్ పెంచుకోవాలి అని చెప్తున్నా. అప్పుడు మాత్రమే నీ స్కోర్ 140, 145 వెళ్తుంది. లేదు నాకు 80 చాలే మా కేటగిరీ పరంగా నాకు 90 చాలే, జస్ట్ నేను టెట్ క్వాలిఫై అయితే చాలే అనుకుంటే ఇదంతా అవసరంలా. నీ ప్రిపరేషన్ లో నువ్వు ప్రిపేర్ గా పక్కా 90 అయితే వస్తాయి. దానికి ఎవరో చెప్పింది వినాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ నేను సలహా ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను మీ అంత పెద్దవాడిని అయితే కాదు. టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు అయితే ఉంటారు. కాబట్టి ఇలా ఒక సిలబస్ పైన అనాలిసిస్ పెంచుకొని, ప్రిపరేషన్ ప్లానింగ్ చేసుకొని, టైం టేబుల్ ప్లానింగ్ చేసుకొని, ఒక ఎగ్జామ్స్ రాస్తూ ఉంటూ, ఓకేనా, మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ అయితే పక్కాగా సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ప్రిపరేషన్ కి మన యూట్యూబ్ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. అదే విధంగా ఇంకా తెలియని వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి. 100% మంచి వీడియోస్ చేస్తాము. మీ సక్సెస్ ఉంటే మీ సక్సెస్ మా బలం. ఓకేనా, 100% అయితే నా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీరు టెట్ లో మంచి స్కోర్ సాధించి కాబోయే ప్రభుత్వ ఉద్యోగిగా నిలబడతారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.